వెల్కమ్ టు విఈ వ్లాగ్స్ అండి. క్యారెట్ పన్నీర్తో బూరెలు చేస్తాను ఈరోజు. కావలసిన పదార్థాలు: కప్పు క్యారెట్ తురుము, అరకప్పు పన్నీర్ తురుము, పావు కప్పు పంచదార, ఇలాచీ పౌడర్ కొంచెం, నెయ్యి కొద్దిగా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష కొంచెం తీసుకోవాలి. ఆయిల్ వచ్చి వేయించడానికి సరిపడినంత ఆయిల్ అండి. ముందుగా కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో కొంచెం నెయ్యి తీసుకోవాలి. నెయ్యి పోసుకుని అది వేడైన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. అది వేసి బాగా కదుపుకొని కొంచెం కలర్ మారే వరకు వేపుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఇప్పుడు క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. దాంట్లో తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార వేస్తున్నాను. పంచదార కూడా కరిగి కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది. అది అలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు పన్నీర్ వేసుకుని రెండు కలిపి బాగా ఉడికినిస్తే మనకి దగ్గర పడుతుందండి. ఆ మిశ్రమం దగ్గర పడినప్పుడు మనం ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఇలాచీ వేసుకుని బాగా దగ్గర పడింది చూడండి. ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కి లోపల మనం ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకోవచ్చు. పిండిలో 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, కొంచెం ఉప్పు వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం స్పూన్ తీసుకుని చూడాలి. స్పూన్ తీసి చూస్తే ఏంటంటే గరిటె జారుగా అంటారు కదా, ఆ టైపులో ఉండాలి. దానిలో ఈ లోపల ఉండలు చేసుకోవాలండి. క్యారెట్ హల్వా చేసుకున్నాం కదా, చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. చేసుకున్న ఉండల్ని ఆ పిండిలో వేసి ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 సైడ్లు బాగా వేగి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత తీసుకుని ఆయిల్ లేకుండా టిష్యూలో వేసుకోవాలి. మిగిలిన బూరెలు కూడా వేగిపోయినాయండి. అవి కూడా తీసుకుని టిష్యూలో వేస్తాను. కొంచెం సేపు అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి పన్నీర్ బూరెలు రెడీ.